మంగళవారం నల్గొండ పట్టణంలోని 17, 35 వార్డుల సిపిఎం శాఖ మహాసభ పద్మనగర్లో జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం పట్టణ కార్యదర్శి ఎండి సలీం పాల్గొని మాట్లాడారు. మంగళవారం నల్గొండ పట్టణంలోని 17, 35వ వార్డుల సిపిఎం శాఖ మహాసభ పద్మనగర్లో జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం పట్టణ కార్యదర్శి ఎండి సలీం మాట్లాడుతూ జీవనోపాధి కోసం వివిధ ప్రాంతాల నుండి పట్టణానికి వలస వచ్చి అద్దె ఇండ్లలో నివాసం ఉంటూ పవర్లూమ్ కార్మికులుగా జీవనోపాధి పొందుతున్న వీరికి ఇండ్లు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. కుటుంబంలో ఒక మనిషి మరణిస్తే ఎక్కడ ఉంచి దహన సంస్కారాలు చేయాలో అర్థం కాని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారని అన్నారు. పవర్లూమ్ పరిశ్రమ సంక్షోభంలో చిక్కుకొని నేసిన వస్త్రాలు అమ్ముడుపోక సరైన కూలీ గిట్టుబాటు కాక ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న పవర్లూమ్ కార్మికులకు అద్దె ఇల్లు భారంగా మారాయని అన్నారు. ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ పథకాలు అందడం లేదని అన్నారు. అర్హత కలిగిన వారందరికీ ఇండ్లు, ఇళ్ల స్థలాలు, పెన్షన్లు, రేషన్ కార్డులు, అంత్యోదయ కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సీనియర్ సభ్యులు పెండెం రాములు అధ్యక్షతన జరిగిన మహాసభలో శాఖ సభ్యులు మేడిపల్లి సత్తయ్య, పొట్టబత్తుల దశరథ, పెండెం బుచ్చిరాములు, దేవులపల్లి గిరిబాబు, దొమ్మటి యాదగిరి, భీమనపల్లి వీరయ్య, నిమ్మనగోటి సైదులు తదితరులు పాల్గొన్నారు.